హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనము అల్వాల్ పల్లవి స్కూల్ దగ్గరలో ఒక G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి. ఇది వచ్చేసి అయితే మనకు లిఫ్ట్ కూడా ఉందండి ఇందులో. ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. చూస్తున్నారు కదండి, ఫ్రంట్ రోడ్ వచ్చేసి అయితే 30 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే మనకి పల్లవి స్కూల్ అయితే ఉందండి. మనకి ఈ హౌస్ వచ్చేసి అయితే పల్లవి స్కూల్ కి గానీ, భాష్యం స్కూల్ కి గానీ, అలాగే సెయింట్ మైకిల్ స్కూల్ కి గానీ దగ్గరలో ఉంటుందండి. మనకు అలాగే ఇంకొక 1 కిలోమీటర్ అయితే వెళ్తే మనకి సెయింట్ పాయ్ స్కూల్ కూడా వస్తుంది. ఈ హౌస్ వచ్చేసి అయితే మంచి లొకేషన్ లో కూడా ఉందండి. మనకి స్కూల్స్ అయితే చాలా దగ్గరలో ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే మనం హౌస్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ హౌస్ వచ్చేసి అయితే 133 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఇదైతే G+2 విత్ లిఫ్ట్ అయితే ఉందండి. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి అయితే 3200 SFT అండి. ఇందులో బోరు, సంప్ అలాగే మున్సిపల్ వాటర్ కూడా కనెక్షన్ అవైలబుల్ ఉందండి. చూడండి, ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. మనకైతే గ్రౌండ్ లో పార్కింగ్ అలాగే సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఉందండి. మనకి పార్కింగ్ లో కూడా కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి పార్కింగ్ అండి. పార్కింగ్ లో అయితే మొత్తం టోటల్ గా గ్రానైట్ అయితే వాడారండి. మొత్తం మెయిన్ డోర్ చుట్టూ కూడా టైల్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. చుట్టూ టోటల్ గా సెట్ బ్యాక్ అయితే వదిలారు. చూడండి, ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ అండి. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్. మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ డోర్ అండి. మెయిన్ డోర్ కూడా టేక్ డోర్ అయితే వాడారు మొత్తం. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ నుంచి ఓపెన్ కిచెన్ అయితే ఉంది. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి. ఇక్కడైతే ఒకటి సెల్ఫ్ అయితే ఇచ్చారు. కిచెన్ లో కూడా సెల్ఫ్ చూడండి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఈ హౌస్ కి అయితే వెంటిలేషన్ చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి అయితే అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. చూడండి, వాష్రూమ్ లో కూడా టైల్స్ అయితే చాలా నీట్ గా అయితే ఉన్నాయండి. అన్ని టైల్స్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే వాడారు. ప్రతి ఒక్క విండో చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ తో చాలా బాగున్నాయండి. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూద్దాము. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అయితే లిఫ్ట్ అండి. ఇది మెయిన్ డోర్ చూడండి, టేక్ డోర్ అయితే వాడారు. అక్కడ కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి సెయింట్ మైకిల్ స్కూల్ అండి. మనకి సెయింట్ మైకిల్ స్కూల్ కి అయితే బ్యాక్ సైడ్ లో ఉంటుందండి ఈ హౌస్. మనకి ఫ్రంట్ కనిపిస్తుంది కదండి, ఓపెన్ స్పేస్ మొత్తం పార్క్ అయితే ఉంటుందండి ఇక్కడ. ఇప్పుడైతే ఈ హౌస్ లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉందండి. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అయితే ఉందండి. చూడండి, ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ గా అయితే చేశారు. చాలా డిఫరెంట్ గా ఉందండి. చూడండి, ప్రతి ఒక్క విండో చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ తో చాలా బాగుందండి. చూడండి, ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్ అయితే ఉందండి. ఓపెన్ కిచెన్ కాబట్టి చాలా మంచిగా ఉందండి. ఇక్కడ వచ్చేసి అయితే అవుట్ సైడ్ అయితే వాష్ ఏరియా. మనకి వాష్ ఏరియా నుంచి కూడా చూసుకున్నట్టయితే లొకేషన్ చూడండి, చాలా బాగుందండి. చుట్టూ సరౌండింగ్ కూడా చాలా మంచి డెవలప్ కాలనీ అండి ఇదైతే. చూస్తున్నారు కదండి మీరైతే ఇప్పుడు ఈ హౌస్ మొత్తము. కిచెన్ లో కూడా ఒక విండో వచ్చిందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, ఇందులో అయితే వెంటిలేషన్ చాలా బాగుందండి. ఇందులో నుంచి అయితే అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ విండో నుంచి అయితే మనకి బయట వ్యూ అయితే చాలా బాగుందండి. అలాగే ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఒకటైతే వాష్ బేసిన్ కోసం అయితే సపరేట్ గా అయితే ఉందండి స్పేస్. చూడండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా అటాచ్ వాష్రూమ్ ఉందండి. చూడండి, ఇందులో కూడా టైల్స్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ అయితే వాడారండి. చూడండి, సెల్ఫ్స్ అయితే ఉన్నాయి ఇందులో.
ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా ఉందో అలాగే సేమ్ సెకండ్ ఫ్లోర్ లో కూడా ఉందండి. ఈ హౌస్ అయితే మంచి స్కూల్స్ కి కానీ దగ్గరలో ఉంటుంది కాబట్టి మనకైతే ఈ ఏరియా అయితే చాలా బాగుంటుందండి. మనకి రెంట్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి ఈ హౌస్ అయితే. చూస్తున్నారు కదండి, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో కూడా మీకైతే ఈ వీడియో అయితే చూపిస్తామండి. మీరు ఈ హౌస్ అయితే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి విజిట్ చేయొచ్చండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, అది వచ్చేసి సెయింట్ మైకిల్ స్కూల్ అండి. ఈ హౌస్ అయితే మంచి లొకేషన్ లో ఉంటుందండి. ఈ కాలనీ కూడా మంచి డెవలప్డ్ కాలనీ అండి. మీరైతే ఈ హౌస్ ని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి అయితే కాల్ చేసి విజిట్ చేయొచ్చండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చూడండి, అలాగే సెకండ్ ఫ్లోర్ లో కూడా మొత్తం హౌస్ అయితే సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా వచ్చిందో సెకండ్ ఫ్లోర్ లో కూడా సేమ్ అలాగే వచ్చిందండి. హౌస్ దగ్గర నుంచి అల్వాల్ హై టెన్షన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుందండి. అలాగే కొంపల్లి కూడా, అలాగే సుచిత్ర అయితే మనకి ఇంకా దగ్గరలో ఉంటుందండి. నియర్ బై కాలేజెస్ అలాగే స్కూల్స్ కూడా చెప్పాం కదండి. 3 స్కూల్స్ అయితే మనకి చాలా దగ్గరలో ఉంటాయండి. అలాగే మనకి సెయింట్ బాయ్స్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి మీరైతే ఈ హౌస్ అయితే తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మనకి రెంట్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి ఈ హౌస్ అయితే. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ అండి.